నమస్కారం. నా పేరు ఎర్ర రమేష్, అడ్వకేట్. మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని ప్రారంభించినప్పటికీ మల్లాపూర్ మండలంలో ఇంటర్వ్యూలు జరుగుతున్న సందర్భంగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళను ఇంటర్వ్యూకు రావద్దన్నట్టుగా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళ పేర్లను గోడలపై అతికించడం జరుగుతుంది. గోడలపై సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళ పరువు తీస్తున్నారు. ఏంటని ఎంపీడీఓ గారిని ప్రశ్నించగా, ఇది మాకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము చేస్తున్నాం, మాకు ఆదేశాల ప్రకారం మేము అంటేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఇటీవల పలుమార్లు చెప్పడం జరిగింది సిబిల్ అవసరం లేదని. అనే విషయాన్ని ప్రస్తావించగా, ఉప ముఖ్యమంత్రి మాటలతో మాకు సంబంధం లేదు, మాకు ప్రభుత్వ ఆదేశాలు ఎలాగా ఉంటే మేము దాన్నే ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ముందుగానే సిబిల్ స్కోర్ లేదనే కారణంతో మల్లాపూర్ మండల ఎంపీడీఓ శశికుమార్ రెడ్డి గారు సిబిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళ పేర్లను గోడలపై అతికించి వాళ్ళను ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఏదైతే యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, స్వావలంబన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దానిని ఈ విధంగా మల్లాపూర్ ఎంపీడీఓ ఇంటర్వ్యూలకు వాళ్ళను ఆహ్వానించకుండా అక్కడ ముందుగానే గోడలపై వాళ్ళ పేర్లు అతికేసి మరి వాళ్ళ పరువు తీస్తున్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము.